ఎంపీ అరవింద్ ఏమంటుంది జర ఎన్నుండ్రి ఈయనంట రాజ్యాంగంని మార్చేస్తాడంట పార్లమెంట్లో ఆరు సెక్యులరిజంని మొత్తం పదమే తీసేస్తాడంట. ఈయన జర మాటలు ఎన్నుర్రి. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో. మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. అబ్బో విన్నారు కదా ఏమంటుండు. మళ్ళీ ఈయనూరు ఏమంటున్నాడు, సెక్యులరిజంని తీసేస్తాడంట, ఈయన రాజ్యాంగంని మారుస్తాడంట. ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ కదా పెద్ద తోప. ఈయనూరు జరిగిన మాటలు మళ్ళీ మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో. మార్చడం కూడా మారుస్తాం కూడా. అబ్బో మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. ఓహో బారేవా గుండు అరవింద్ ఏమంటాడు విన్నారు కదా. ఇక చెప్తాను నేను ఇక ఇన్నూరు. ఈయన సెక్యులర్ పదం అనేది తీసేస్తాడంట. నాయన నువ్వు సెక్యులర్ పదం తీయకుండా అవసరం లేదు. కానీ మీ దాంట్లో మీ పార్టీలో అప్పట్లో సికందర్ భక్త్ ఉండే, ఇప్పుడు సుమిత్ ఇరానీ ఉన్నది. మళ్ళీ ఆమె ముస్లిమే కదా, ఆమెను పార్టీలోకి అయితే తీసేయరా చూస్తా. ఒకటి. రెండోది, ఈయన ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు. బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఆడ మ్యానుఫ్యాక్చర్లో ఏం పెట్టిర్రు, ఏదైతే మజీదుల ఇప్పుడు మన తన పంతులు ఎట్టుంటారు, ఆడ ముల్లా మౌలానాలు ఉంటారు, నమాజ్ చదివే వాళ్ళకు 10,000 ఇస్తాం నెలకు, ముస్లింలకు పింఛన్ ఇస్తామని పెట్టిరయ్యా బీజేపీ వాళ్ళు ఆడ ఆంధ్రప్రదేశ్లో. చూడు, ఈయననేమో రాజ్యాంగంని మార్చేస్తాడంట, సెక్యులరమే తీసేస్తాడంట, సెక్యులరిజం అనేది తీసేస్తాడంట. అరే మీ ముందర మీ పార్టీలో తుర్కోలూరు కదరా భయ్, గాలనైతే చూస్తా. గుండు అరవింద్, నువ్వు ఎంపీ అంటే మాకు అర్థమైతే లేదు, మెంటల్ ఆఫ్ పార్లమెంటా లే మెంటల్ పిచ్చెక్కిందా, మెంబర్ ఆఫ్ పిచ్చా, అసలు నువ్వు ఏం అర్థమైతే లేదు. మిత్రులారా, ఆ మధ్యలో ఇలా నాయన గాంధీ భవన్ వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్లో చేరిగ్గానికి. ఈయన ఫోన్లో ఆయనను బెదిరిస్తున్నాడు, చేస్తున్నాడు. ఏదో ఆయన కూడా చిన్నగా మాట్లాడిండు, వస్తున్నా అని వెళ్ళిపోయాడు. నేను డి శ్రీనివాస్కు అడిగిన, అరే అన్న జర అరవింద్ అన్నకి చెప్పి ఏంది ఏం మాట్లాడుతున్నా అసలు అర్థమవుతుంది అంటే ఇట్లా అంటుండు. ఏం చెప్పాలి తమ్మి, ఏం మాట్లాడుతాడేమో నాకే అర్థమవుతలేదు, మా దిమాగ్ ఖరాబ్ అవుతుంది అన్నాడు. గిట్లా ఈయనట్టుగా రాజ్యాంగాన్ని మారుతానంట. ఒక్కపారి ఎంపీ గెలిచిండు. ఆ ఎంపీల మధ్యలో ఎమ్మెల్యే కొట్లాడితే ఓడిపోయిండు, ఇప్పుడు మళ్ళీ ఓడిపోతాడు. మాతాన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆచార్య రంగ ఆయన జీవితంలో ఓడిపోయాడు దాన్ని ఎడితే జూర్లే. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎంబడ కూకుంటే మొన్న రాజీవ్ గాంధీ దాకా వాళ్ళ ఎంబడ పార్లమెంట్లో కూర్చున్న మొగోడు. రాజేందర్ నగర్ ఆచార్య యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, అది ఆయన పేరు మీదే పెట్టిర్రు. అంత పెద్దోడు అన్నిసార్లు గెలిచినోడే ఈ అహంకారం మాటలు మాట్లాడలేదు. ఈయనంట రాజ్యాంగాన్ని మారుస్తామంట. అమ్మో, వీళ్ళంతా అంబేద్కర్కి మించిపోయిన మాటలు మాట్లాడుతుర్రని ఆయన. అబ్బాబ్బాబ్బా అరవింద్, నువ్వు గెలిచినాక మాట్లాడతాం. నీకు అప్పుడు బి అన్నా నువ్వు గెలవని, ఇప్పుడు బి అంటున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే కూడా ఎక్కువైపోయి